నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. నేను వచ్చేసి మన వరంగల్ ఎంజిఎం రోడ్ సైడ్ నా పెట్టే గణపతుల దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ కొన్ని గణపతులు అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఎపిసోడ్ నెంబర్ 1. ఇక్కడ ఏమేమి వినాయకులు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా అయితే మాత్రం మీకు లొకేషన్ కూడా చూపిస్తాను. అండ్ అలానే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటే మాత్రం మీకు చూపిస్తాను. అండ్ అలానే చూసుకుందాం. ప్రజెంట్గా అయితే ఒక్కొక్క విగ్రహానికి అయితే చూస్తున్నాం మనం. ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన కేఎంసీ ఉంది కదా, కేఎంసీ నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు యాక్టివా షోరూమ్ ఒకటి, దానికి క్వైట్ ఆపోజిట్ మీకు లొకేషన్ కూడా చూపిస్తున్నా. దానికి క్వైట్ ఆపోజిట్ మాత్రం ఇక్కడ గణేశుడు అయితే విగ్రహం అయితే ఉండడం జరిగింది. ఆ విగ్రహం చూసుకున్నాం. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ లో తామర పువ్వు పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచ వచ్చేసి ఆరెంజ్ కలర్, అండ్ మనకు కండువా వచ్చేసి బ్లూ కలర్, అండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇట్లా వేసింది. అండ్ అలానే మనకు జ్యువెలరీ వర్క్ కూడా చాలా గోల్డ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ ఐ పెయింటింగ్ కూడా చూసుకున్నట్టయితే ఇది ఎందుకంటే కవర్స్ చేసి ఉంటాయి కదా, మనం అయితే మాత్రం కొంచెం చాలా దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తున్నాను నేను. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 8 feet వరకు అయితే ఉంటుంది. అండ్ మనకు మూసి కూడా చూసుకుంటే మన గణేశునికి లెఫ్ట్ సైడ్ లో ఉండడం జరిగింది. అండ్ నెయిల్ పెయింట్ కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఆ గణేశుడు అనేది కొంచెం లాంగ్ వీల్స్ కూడా చూపించా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి గణేశుడు మన సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. పంచ వచ్చేసి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్, అండ్ గ్రీన్ కలర్ కండువా అండ్ బ్లాక్ కలర్ షేడింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉండడం జరిగింది చూడండి. మీరు ఎవరైనా వాళ్ళకి కాల్ చేసినప్పుడు నా సంతోష్ బ్లాగ్స్ నుంచి చూసినా నేను ఈ గణేశుని ఎంత రేట్ ఉన్నది ఎంతని మాత్రం కనుక్కోండి. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పగిడి పెట్టుకొని ఉండడం జరిగింది. అండ్ మనకు పూసి చూసుకుంటే గణేశుడికి రైట్ సైడ్న. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకున్నాం. సేమ్ మోడల్ గణేష్ ఇంతకుముందు నేను చూపించాను కదా మీకు. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ స్ప్రింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. పంచ వచ్చేసి మనకు బ్లూ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్, అండ్ పైన చూసుకున్నట్టయితే డిజైనింగ్ తోని రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్ కూడా రావడం జరిగింది. అండ్ మనకు గోల్డ్ వర్క్ కూడా చూడండి ఎంత బాగా వచ్చేసింది. అంటే బొట్టు చూసుకున్నట్టయితే మనకు అడ్డబొట్టు అండ్ మనకు త్రిశూలం బొట్టు కూడా ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 feet మధ్యలో ఉంటుంది. అండ్ మనకు మూసి కూడా చూసుకుంటే గణేశుడికి రైట్ సైడ్న సేమ్ మోడల్ గణేష్ ఇది చూసింది కదా ఇక్కడ ఉన్న గణేశుడు. అండ్ అలానే భారీ గణపతులు అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక ఆ భారీ గణేశుడు కూడా చూసుకున్నాం మనం. చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. పంచ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ రావడం ఇవి. అండ్ అలానే ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు వెంకటేశ్వర స్వామి వారి నామాలు ఉంటాయి కదా, ఆ విధంగా ఉన్నది. ఈ గణేశుడు హైట్ వచ్చేసి ఒక 12 to 13 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు చేపలు అయితే ఉండడం జరిగింది. అండ్ ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచకు చాలా మంచి డిజైనింగ్, అండ్ మనకు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ పిల్లో కూడా వచ్చేసి మనకు రైట్ సైడ్ న అండ్ ఆరెంజ్ కలర్ కండువా. అండ్ మనకు చూసుకున్నట్టయితే పార్వతీ మాత అయితే ఇక్కడ గణేశుడికి లెఫ్ట్ సైడ్ న. మనకు బొట్టు చూసుకుంటే మనకు నాగేంద్ర స్వామి వారు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మన మహాదేవుడు అయితే రైట్ సైడ్ న, అండ్ మనకు నందీశ్వరుడు మాత్రం మనకు లెఫ్ట్ సైడ్ న ఉండడం జరిగింది. ఈ గణేశుడి హైట్ వచ్చేసి ఒక 11 to 12 feet మధ్యలో ఉంటుంది. అండ్ అలానే మనకు ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకుంటే చాలా భారీ గణేష్. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు చూపిస్తున్నారు, చూసుకోవచ్చు. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా కాల్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం జరిగింది. మనకు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్, అండ్ మనకు కండువా చూసుకుంటే గ్రీన్ కలర్ చూసింది కదా ఈ గణేశుడు. అండ్ ఈ గణేశుడికి కిరీటం పైన చూసుకుంటే మనకు అర్ధనారీశ్వరుడు అయితే రావడం జరిగింది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు అమ్మవారు, మన లక్ష్మీ అమ్మవారు అనుకుంటా. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 14 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ మనకు మూసి చూసుకుంటే గణేశునికి రైట్ సైడ్న. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన రథం ఉంది. రథం మీద గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. మనకు ఒక సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు నంది, అండ్ మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు నెమలి అయితే ఉన్నది. అండ్ మనకు
గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం ఏనుగు ఫేస్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఆ ఏనుగు ఫేస్ పైన మనం మూషికుడు కూర్చొని ఉంటారు. చూసింది కదా, ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 10 to 11 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గణేశుడు చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సింహాసనానికి ఏనుగు సిట్టింగ్ లయన్స్ అయితే ఉండడం జరిగింది. పంచా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ అండ్ కండువా రెడ్ కలర్ అండ్ మనకు బ్లాక్ కలర్ షేడింగ్స్ చూసింది కదా. ఈ గణేశుడి పగడి చాలా బాగా వచ్చేసింది, పగడి కూడా. అండ్ అలానే మనకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఈ గణేశుడి హైట్ వచ్చేసి మనకు 13 to 14 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హంస, గణేశుడికి లెఫ్ట్ సైడ్ హంస ఉండడం జరిగింది. చూడండి, చూస్తున్నాం. ఇంకో విగ్రహం కూడా చూసుకున్నట్టయితే మనకు మన మహాదేవుడు అయితే మాత్రం రైట్ సైడ్ అండ్ మనకు పార్వతీ మాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూర్చోవడం జరిగింది. ఈ గణేశుడికి మన గజమాల కూడా మెడలో ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశుని హైట్ వచ్చేసి ఒక 14 to 15 feet మధ్యనైతే ఉంటుంది. చూసింది కదా ఈ గణేశుడికి. అండ్ అలానే ఇంకొక విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మన లైబ్రరీ కాడ ఇక్కడ డోర్ ఉంది కదా, రేకులు ఉన్నాయి కదా, దానికి వైట్ ఆపోజిట్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇది. ఇక్కడ చూసుకుందాం, చాలా క్లియర్గా చూస్తున్నాం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. చూసింది కదా. అండ్ అలానే ఇప్పుడు విగ్రహం చూసుకుందాం. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ ఉండడం జరిగింది. పంచ వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ బార్డరింగ్ అండ్ మనకు అంటే డిజైనింగ్, మనకు బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్. మనకు పిల్లో వచ్చేసి మనకు గణేశుడికి రైట్ సైడ్ అండ్ మనకు పార్వతీ మాత ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు మహాదేవుడు అయితే గణేశుడికి లెఫ్ట్ సైడ్ అండ్ మనకు నందీశ్వరుడు అయితే మాత్రం పైన ఉండడం జరిగింది. చూసింది కదా. గణేశుని హైట్ వచ్చేసి మనకు చెప్పాను కదా ఇంత ముందు కూడా. అండ్ అలానే ఇంకో గణేశుని దగ్గర చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది సింహాసనం పైన. ఇది పంచ వచ్చేసి నేచురల్ పంచ ఇది. అండ్ కండువ కూడా నేచురల్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు లయన్స్ అయితే సిట్టింగ్ లయన్స్ అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు శేషనాగ్ అయితే పైన గణేశుని కిరీటం దగ్గర అయితే ఉండడం జరిగింది. గణేశుని హైట్ వచ్చేసి ఒక 12 to 13 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో మనకు పంచా వచ్చేసి మనకు ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ షేడింగ్స్. పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఆ పిల్లోస్ వచ్చేసి మనకు బ్రింజాల్ కలర్ లో ఉండడం జరిగింది. గణేశుడు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం మనకు అయ్యప్ప అండ్ సుబ్రహ్మణ్య స్వామి వారితో ఉండడం జరిగింది. మనకు వాళ్ళ అయ్యప్ప స్వామి అండ్ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర బ్యాక్ సైడ్ కూడా మనకు శేషనాగులు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో గణేశుని దగ్గర అయితే చూద్దాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు తామర పువ్వు పైన కూర్చొని ఉన్న గణపయ్య. అండ్ పంచ వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ షేడింగ్స్ అండ్ డిజైనింగ్ చూడండి సిల్వర్ కలర్ తో చాలా బాగా వచ్చేసింది కదా గణేశుడు మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చక్రం కూడా సిల్వర్ కలర్ డిజైనింగ్ తో చాలా బాగా వచ్చేసింది. మనకు మూసికొని చూసుకున్నట్టయితే మనకు గణేశునికి రైట్ సైడ్ అండ్ ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఒక 10 to 12 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు పంచ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ మనకు బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ మనకు లయన్స్ వచ్చేసి సింహాసనానికి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ 2 హంసలు కూడా ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చేసింది డిజైనింగ్. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పగడి పెట్టుకొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చూసింది కదా చాలా బాగా వచ్చేసింది. ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా. ఇంతకుముందు మీకు చూపించాను నేను, కాంటాక్ట్ నెంబర్ అక్కడ ఉంది, వాళ్ళు కాల్ చేసుకోండి. అండ్ మూసికు చూసుకున్నట్టయితే మనకు గణేశుడికి రైట్ సైడ్ ఉండడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు మన ఎంజిఎం కాడ గణేశుడు అనేది వస్తే చాలా చాలా విగ్రహాలు ఉండడం జరుగుతుంది. కాబట్టి నేను ఎపిసోడ్ నెంబర్ 2 అనేది అట్లా పెడతాను. మీరు తప్పకుండా మంచి సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఇక్కడ మాత్రం కాల్ చేయండి.
అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకు వచ్చేసి మళ్ళీ సంవత్సరానికి ఒక 10-15 రోజులు మాత్రం ఇక్కడ గణేష్లు అయితే ఉండడం జరుగుతుంది, మనకు తెలుసు కదా మీకు. కాబట్టి మీకు ప్రతి ఒక్క విగ్రహానికి అయితే నేను చూపిస్తూనే ఉంటాను. నా వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి నేను మీకు ఎపిసోడ్ 2 కూడా పెడతాను అట్లా, ఓకేనా? మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.